భయమోచింది నీవు ఈడుస్తున్నావా ఇంకా బతకాలేనంటూ దిగులు భయమోచింది నీవు ఈడుస్తున్నావా త్వరగా కస్తే కొడుకు నీవు ఈడుస్తున్నావా Thank you.
సుప్రభ హల్లెలూయా. ప్రియులారా, సమయము ఎక్కువ ఆసనమని చివరిగా పాట మన మధ్యలో పరంజ్యోతి అన్న పాట పాడుచుండగా మిగతా సందేశాన్ని దైవజనులు అందిస్తారు. చివరిగా అన్నగారు వచ్చి పాట పాడవలసిందిగా మనం చూస్తున్నాం. అందరూ చేతులు ఎత్తండి. హల్లెలూయా. దేవుడు నామానికి మేము కలుగుగాక. ఆత్మీయ తండ్రి గారికి మా ప్రత్యేక వందనాలు. క్షేమంగా మీ వద్దకు చేర్చున్నాడు దేవుడు. మరి బాబు వెళ్ళే మార్గము సరళమైంది కనుక ప్రభువే ఆయనకు తోడ్పాటు కలిగి చక్కగా చేర్చి మన వద్దకు మరలా తిరిగి రావాలని ప్రయత్నిస్తున్నాను. పాట పాడుతుండగా చప్పట్టు కొట్టి దేవుని పలుచుకుందాం. నన్ను బలపరచు వాని యందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును, సిగ్గుపడనెన్నడు. నన్ను బలపరచు వాని యందే చేయగలను. బలపరచు వాని యందే సమస్తము నీ చేయగలను. నేను నమ్మిన వానిని ఎరుగుదును,
చేయడానికైనా సిద్ధముగా నీ నడుచు. ప్రార్థనతో మిగతా సమయాన్ని దైవజనులకు అనుగ్రహిద్దాం. హల్లెలూయా. మన మధ్యలో ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. పిల్లరా, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, ఈ సాయంకాల పేరులో నాయన మా యొక్క సహోదరుడు నాయన అశోక్ రత్తమ్మ గారికి అనుగ్రహించిన యొక్క కుటుంబంలో వారికి అనుగ్రహించిన యొక్క పిల్లలను బట్టి నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మనుషుల దయందును నీ దయందును వర్తిల్ల చేసి ఇదిగో నాయన మంచి చదువులు చదువుకొని మంచి జ్ఞానం కలిగి ఇదిగో నాయన ఉన్నత స్థితిలో నడిపించుటకు నాయన నీ కృపను నీ యొక్క ఆదరణ ఇదిగో నాయన మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు, స్తోత్రము నాయన. మీరు చేసిన కార్యములు నాయన, చేసిన మేలులకై నాయన స్తుతి కూడికను ఏర్పాటు చేస్తున్నారు ప్రభా. సంఘమును
కుటుంబ సభ్యులను అనేక రక్త సంబంధాలను అందరినీ పిలిపించుకొని ఇదిగో నాయన ఆత్మీయ దైవజనులు మా మధ్యకు నడిపించుకుని ఇదిగో నాయన చక్కటి వర్తమానాలు నాయన వినిపించుటకు ఇదిగో ఈ యొక్క కుటుంబంలో చేసిన కార్యములను బట్టి నాయన నిన్ను మహిమపరచుటకు నిన్ను ఆరాధించుటకు నాయన ఈ సమయంలో మమ్మల్ని అందరినీ మీరు అనుగ్రహించినందుకు నీకు వందనములు స్తోత్రము నాయన. నీ నామాన్ని గణపరచుటకు ఇదిగో ఈ రాత్రికాల సమయంలో దైవజనుల ద్వారా చెప్పబడే ప్రతి మాటలు ప్రభా ఇదిగో నాయన సంఘానికి నాయన కుటుంబ సభ్యులకు అందరికీ నాయన మాకు మంచి కృపను మీరు అనుగ్రహిస్తారని మీ దీవెన మీ ఆశీర్వాదాలతో నింపబడి ఈ వాక్యము నాయన ఫలభరితముగా ఆశీర్వదకరంగా దీవెనకరంగా నాయన మీరు మలుచుకొని నాయన దైవజనుల ద్వారా మీరు ఉండి నాయన మీరు మాట్లాడి నడిపిస్తారని ముందున్న సమయమంతా మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని ఈ ప్రార్థన కూడికని విజయవంతంగా జరిగించుకుంటారని యేసయ్య ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి ప్రార్థించి బహుదినమై అడివేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందున్న సమయాన్ని ఆత్మీయ దైవజనులు అన్నగారికి సమయాన్ని అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. కారణం ఏమిటంటే ఆయన నామం పరిశుద్ధం. ఆ నామములో నుండి మాట్లాడతాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మరియమ్మ తల్లి ఒక మాట మాట ఉంటుందంటే లూకాసు వార్త 1వ అధ్యాయము 49వ వచనం. ప్రతిదీ మాట దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంటుంది. ఆ వ్రాయబడిన వాక్యానుసారంగా జీవిస్తేనే మనం దేవునికి ఇష్టం. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఆమెను ధన్యురాలు అంత మంచి కుమారుణ్ణి కనుక దేవుడు అంటే ధన్యురాలమ్మా. ఇప్పుడు మన పిల్లలు మంచివాళ్ళు అనుకో ఏమంటారండి, ఎంత ధన్యురాలేమమ్మా నీ కొడుకు. అట్లుండాలి తల్లిదండ్రులు. మెయిన్ అన్ని తరముల వారు ధన్యురాలు అందరూ. ఆయన నామము పరిశుద్ధము. చాలండి. ఏమిటి ఆయన నామము పరిశుద్ధము. ఆ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మాట్లాడతాడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయన్ను నమ్మిన వారిని విడువడు, ఎడబాయుడు. వారి పిల్లల్ని ఒలీవ మొక్కల్లాగా శ్రేష్ఠులుగా తయారు చేస్తాడు ఆయన. దరిద్రములు ఉండామంటే మన జీవితాలు దరిద్రమే. మన దేవుడు చాలా గొప్పవాడండి. యేసు ప్రభువు నమ్మిన కుటుంబాలు చాలా ధన్యకరంగా ఉండాలండి. ధన్యత అన్నది చాలా ప్రాముఖ్యం. ఒకప్పుడు నేను త్రాగి తిరిగితే ఎంతటి దుర్మార్గుని గన్నవమ్మా అన్నారు. ఇప్పుడు యేసు ప్రభువులు కొనసాగితే ఎంత ధన్యురాలు అమ్మా, ఒక మంచివాడు. ఈరోజు ఆ బాబు ఆ స్థితిలోకి వచ్చినావంటే నువ్వు చాలా ధన్యురాలివి. నిన్నంటారు ఎంత ధన్యురాలు అమ్మా, నీ కొడుకు మంచి చదువు చదివి మంచి పొజిషన్లో ఉన్నారు. అదే దరిద్రంగా తయారయ్యాడు అనుకో ఏమంటామండి, ఎట్లాగన్నావమ్మా అంతటి దరిద్రుణ్ణి. ఆ దరిద్రంలో నుండి లేవనెత్తడానికి వచ్చిన వాడే జీవం కలిగిన దేవుడు. దరిద్రంలో ఉంటే మారండి. ప్రభువుని నమ్మి కుటుంబాలు మారిపోవాలి, జీవితాలు మారాలి. బ్రతుకులు మారకపోతే మనము వ్యర్థం. తల్లిదండ్రులకు అపకీర్తి, మన జీవితం అపకీర్తి. మనకొచ్చే జనరేషన్ కూడా దరిద్రంలోనే మునిగిపోద్ది. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత మన కుటుంబాలు, మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఆశీర్వాదకరంగా నిలబడితేనే ధన్యకరం. యేసుక్రీస్తుని నమ్మితే మనం జీవితాలు చాలా బాగుంటాయండి.
ఒక మాట కీర్తనల గ్రంథం 113వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఇప్పుడే ఆమె చెప్పింది, దరిద్రులను లేవనెత్తేవాడు అని. పెంట కుప్పల మీద నుండి, చూశారండి, పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడాయన. యేసుక్రీస్తును నమ్మితే, ఆయనలో జీవిస్తే ఏ కుటుంబం కూడా దరిద్రంలో ఉండకూడదు. ఇక పేదరికము ఉండదు. పేదరికములో నుండి లేవనెత్తుతాడు ఆయన. తృప్తికరమైన జీవితం ఇస్తాడు. ఎలాగూ అంటే కలిగిన దాంట్లో తృప్తి కలిగి జీవించే స్వభావం ఇస్తాడు ఆయన. లేని వాటి కోసం ఆరాటపడే స్వభావం ఉండదు. ఈరోజు ఇలాగున కూడికను ఏర్పాటు చేశాం. కుటుంబస్తులు ఇక్కడ చేరిన మనమందరూ దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అనేది ఆశ కలిగి మనం వినాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎందుకు వెళ్తావు? మెడిసిన్ కోసం వెళ్తావు. ఒక దైవజనుని పిలిపిస్తే ఆయన చెప్పే దేవుని వాక్కు వినాలి. వింటే కుటుంబం సరి అవుద్ది, కుటుంబాలు దీవెనకరంగా నిలబడతాయి. 128వ కీర్తన అదే. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా దేవుని భయము కలిగి జీవించే కుటుంబాలలో నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించెదవు. నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేసి సారాయికి పెట్టుకుంటే నీ జీవితం పతనం. నీ కష్టార్జితాన్ని కుటుంబం కూడా అనుభవించటంలా, కానీ దేవుని భయం వస్తే నీ కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అంటే సంతోష సమాధానం, నీకు వచ్చిన దాంట్లో తృప్తి, కుటుంబం అంతా ప్రశాంతంగా ఉంటారండి. యేసుక్రీస్తును నమ్మిన కుటుంబాలు అలాగుండాలి. అనేక కుటుంబాలు తమ కష్టార్జితాన్ని అనుభవించే కృప లేకుండా కోల్పోయారు. కారణం, నానా వ్యసనాలకు తండ్రి, కొడుకులు, పిల్లలు బానిసలై పతనమైపోతున్నారు ఈరోజు. అందుకే ఆ దరిద్రంలో నుండి విడిపించి యేసయ్య మనల్ని ఈరోజు ఈ స్థితిలో నిలబెట్టాడు. స్థితి మారుద్దండి. ప్రపంచంలో అందరూ ఏవేవో చేస్తారు. యేసయ్య నమ్మితే మన క్యారెక్టర్ మారుస్తాడు ఆయన. డబ్బులు వచ్చినాయి, ఉద్యోగం వచ్చింది, చదువు వచ్చింది, ఇవన్నీ వాని ప్రయత్నం మీద వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఆ బాబు పట్టుదల పట్టాడు, నేను ఇది కావాలనుకున్నాడు కాబట్టి సాధించుకుంటాడు. అందరు అది సెల్ఫ్, అది సొంత నిర్ణయం. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు, నేను చదువుకోవాలి, నేను బాగుండాలి, ఎందుకు ఈ దరిద్రంలో ఉండాలి. ప్రతి మానవుడు తన సొంత నిర్ణయం. ఇప్పుడు మన వాళ్ళంతా ఉద్యోగాలు చేస్తున్నారండి, పట్టుదల బట్టి చదివి చేసుకున్నారు, అది సెల్ఫ్ నిధి. కానీ యేసు ప్రభు నమ్మితే మన జీవితాన్ని, మన క్యారెక్టర్ని మార్చేసి ఉంటాడు. మన క్యారెక్టర్ మార్చేసి ఫస్ట్ మనకు కీడైంది ఏదో దాన్ని దూరపరుస్తాడు. యేసు ప్రభు నమ్మిన కుటుంబాలు అలాంటి కుటుంబాలుగా జీవించటానికి ఆయన త్రోవల యందు నడచు వారందరూ ధన్యులు. నీవు ధన్యుడవు, నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించెదవు. నీ లోగిత చదవండి. భార్య, ఇక్కడ వ్రాయబడిన మాట, ఒక వ్యక్తి దేవుని భయము కలిగి జీవిస్తే
ఆ కష్టార్జితాన్ని కష్టపడి పని చేసి ఉంటావు చూడు, అదంతా తీసుకొని కుటుంబంలో పెట్టి సంతోషంగా భార్య పిల్లలు కుటుంబము అంతా కష్టార్జితాన్ని సంతోషంగా అనుభవించే స్థితిని దేవుడిస్తాడు. భార్య ఫలించును. స్త్రీ కుటుంబంలో ఫలిస్తే పిల్లలు ఒలీవ మొక్కలు అవుతారు. ఇది జాగ్రత్తగా వినాలండి, ఇది బైబిల్ సత్యం. ఇది స్త్రీ ఫలించకపోతే పిల్లలు ఒలీవ మొక్కలు కావు. ఈరోజు పెద్ద హోదాలో ఉండొచ్చు, తల్లిదండ్రుల దగ్గరికి రానివ్వటంలా. పెద్ద పెద్ద పొజిషన్లలో చదివి గొప్ప వ్యక్తులు కావచ్చు, సమాజంలో మంచిగా జీవించటంలా. కారణం చిన్నతనము నుంచి తల్లి చాలా ఇంపార్టెంట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఫలించాలి. హిందూజంలో ఏమంటారంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. భార్య తల్లి ఆమె ఫలిస్తే క్రిందనే పిల్లలు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలను రాశారు. ఎలాగూ ఫలిస్తుంది తల్లి? ఒక మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం చదువు. ఎవరిలో నిలవాలి? ఎవరిలో? ఆయన యందు. మనం ఊరికే గుడికి పోతే నడవదది, ఆయనలో ఉండాలి. యేసయ్యలో ఆయన యందు నిలిచియుండుడి, మీ యందు నేను కూడా నిలిచుంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతటా తాను ఎలాగో ఫలించదు, అలాగే నా యందు నిలిచుంటేనే గాని మీరును ఫలించరు. జీవాధిపతి అయిన యేసు క్రీస్తును నమ్మిన ప్రతి కుటుంబములో స్త్రీ మహా కన్నీటి ప్రార్థనా పర్రాలై ఉండాలి. ప్రార్థనా పర్రాలు. నీ ఇంట్లో ప్రార్థన లేకపోతే నీకు నిష్ప్రయోజనం. భర్త పనికి వెళ్తాడు, డ్యూటీకి వెళ్తాడు, ఎక్కడికో వెళ్తాడు, నీ పిల్లలు నిన్ను చూస్తూ ఉంటారు. ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటిలో స్త్రీ ప్రార్థనా పర్రాలు అవుద్దో ఆ ఇల్లు దీవెనకరంగా నిలబడుద్ది. పిల్లలు ఒలీవ మొక్కల్లాగా హైయెస్ట్ పొజిషన్లో జీవిస్తారు వాళ్ళు. తల్లి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తండ్రి భయంతో జీవించాలి, ప్రార్థనలో కొనసాగాలి. తల్లి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి. ఒక తల్లిని గురించి రాసిన మాటిది. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. నీలో నుండి, నీ నోటిలో నుండి జీవవాక్కు రావాలి. దైవ సందేశాన్ని నీ పిల్లలకు వినిపించేటట్టు జీవించాలి. చదువులు, ఎడ్యుకేషన్ ఇవన్నీ వారి ఫెయిత్ అండి. ప్రయత్నం చేస్తారు, పాస్ అవుతారు, కలెక్టర్ అవుతారు, పెద్ద పెద్ద హోదాల్లో ఉంటారు. కానీ శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషం లభించే దేవుని సన్నిధిలో ఒక తల్లిగా, జీవగ్రంథములో ఒక తల్లిని గురించి రాశారు. కృపగల ఉపదేశం ఆమె బోధించును, ఇంటి వారి నడతలు బాగుగా కనిపెట్టును.
నీ పిల్లలు ప్రార్థనలో ఉన్నారా లేదా అని ఏ తల్లి చూస్తుందో ఆ తల్లి దీవెనకరంగా నిలబడుద్ది, ధన్యురాలవుద్ది. ఇంటి వారి నడతలను ఆమె బాగుగా కనిపెట్టును. చూశారా అండి? నా పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎలాగున్నారు, వారికి ప్రార్థన ఉందా? నాకే ప్రార్థన లేదు, నువ్వు వాళ్ళకేం నేర్పుతాను అన్నట్టు అయిపోయి. ఎట్లమ్మా ప్రార్థన చాలా జీవితం అన్నది. ఒక తల్లి ఆమె ధన్యురాలు అనిపించుకున్నది, నువ్వు కూడా ధన్యురాలు అనిపించుకుంటావు. తిమోతి వాళ్ళ తల్లి ఉండేది. ఆ తల్లిని గురించి ఏం రాశాడు చూడండి, తిమోతి గ్రంథం జాగ్రత్తగా వినండి. అంతా మారి యేసు ప్రభువులు బాగుండాలి. చిన్న ఏజ్లలో భవిష్యత్తు పాడు చేసుకుని తిరగకూడదు. 2వ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నా ప్రార్థనల యందు నిన్ను తిమోతిని జ్ఞాపకం చేసుకునుచు నీ కన్నీళ్లను తలుచుకొని. ఎంత మంచి మాట అది. మహాప్రార్థనా పరుడయ్యాడట తిమోతి. ఒక కుటుంబంలో తిమోతి మంచి ప్రార్థనా పరుడు, కన్నీటి ప్రార్థన. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై. అంటే ఎంత గొప్ప వ్యక్తి అయ్యావు. ఈరోజు ఆ బాబు ఒక మంచి పొజిషన్లోకి వచ్చావు. తల్లిదండ్రులుగా కొనియాడబడేటట్టు ఉండాలి. ఎంత ధన్యులు, మీ కుమారుడు ఈ స్థితిలో నిలబడ్డాడు అని. తల్లిదండ్రులుగా ఉండాల్సిన బాధ్యత. చదవండి. నా ప్రార్థనలు ఎడతెగని జ్ఞాపకం చేసుకుని నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుచున్నది, నిన్ను చూడాలని రేయింబగళ్ళు అపేక్షించుచు. Praise the Lord. ప్రియ అమ్మ, ప్రియ తమ్ముడా, నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. క్రైస్తవులంతా కపటమే. ఒకడికి పడదు, వాళ్ళంటే వీళ్ళు పడదు, వీళ్ళంటే పక్కనే కూర్చున్న గుళ్ళ పడదు. ఎంత దౌర్భాగ్యమైన దరిద్రంలోకి వెళ్ళిపోయారండి. మనం ఉండకూడదు. యేసు ప్రభు నమ్మిన మనము నిష్కపటమైన విశ్వాసమట, కపటం లేదట. వారి తల్లి ఎలాగో కపటం లేదో అక్కడ కింద రాశాడు. నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వలో, అంటే వారి తల్లులను లిస్టు తీశాడండి అక్కడ. నీ అవ్వలో, నెక్స్ట్ నీ తల్లిలో అదే విశ్వాసం, నిష్కపటం, కపటము లేదు. క్రైస్తవ జీవితములో క్రైస్తవ కుటుంబాలుగా కొనసాగుతున్న కుటుంబాలలో కపటము లేని విశ్వాసులుగా మన పిల్లలను తయారు చేసే స్వభావం కలిగి జీవించాలి. కపటము లేదట. ఈ విశ్వాసము మీ తల్లిలో ఉన్నది, మీ అవ్వలో అదే విశ్వాసం. వారి కన్నీటి ప్రార్థన, వారు కన్నీటి ప్రార్థన ద్వారా తిమోతి ఒక గొప్ప విశ్వాసిగా తయారయ్యాడు. ఈ కుటుంబం ధన్యం. పిల్లలు మంచి పిల్లలు, ధన్యులు. కానీ మీరు భార్యాభర్తలుగా మంచి తల్లిదండ్రులుగా జీవించండి. ఒకవేళ తండ్రి తల్లిదండ్రులు చాలా ప్రాముఖ్యం. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నా పిల్లలు, మన పిల్లలు ఒక పొజిషన్లో ఉంటే దరిద్రమైన అలవాట్లలో కొందరు ఉన్నారండి.
తండ్రి అని చెప్పుకోవటానికి కూడా అవమానకరంగా. నువ్వు ఎంతన్నా పెట్టు, నీకుండే వ్యసనము, నీకుండే బలహీనత నీ పిల్లలకు అవమానకరంగా తల్లిదండ్రులు జీవించకూడదు. నా తల్లిదండ్రులు గొప్పవారిని సాక్ష్యం ఇచ్చేటట్టు తల్లిదండ్రులు జీవించాలి. నా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, నా తల్లిదండ్రుల యొక్క ప్రయాస నన్ను ఈ రోజు ఈ స్థితిలో నిలబెట్టిందని సాక్ష్యం ఇచ్చేలాగున ప్రతి కుటుంబం జీవించండి. రేపు నీ పిల్లలు నేను ప్రయాసపడి వచ్చినానని అనకూడదు. నా తల్లిదండ్రుల యొక్క కష్టార్జితమే ఈ రోజు నేను ఈ స్థితిలో నిలబెడ్డానని చెప్పుకునేటట్టు ప్రతి తల్లిదండ్రులు జీవించాలి. ఈ లోకంలో ఏం లేదండి. మనం సంపాదించే సంపద రాదు, మనం ఉండే పరిస్థితులు రావు, మనం చేసే క్రియలు వస్తాయి. మనం బడి ఎవరికి వాడే వెళ్ళిపోతాడండి. దేవుడి ప్రేమించి భార్య పిల్లల్ని ఇస్తే ఒక భర్తగా, ఒక తండ్రిగా ఎలాగూ జీవించాలి. ఒక భక్తుడు అంటాడండి యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేను తండ్రులారా, నీ పిల్లలు దేవుడు అనుగ్రహించిన స్వాస్యమని, బహుమానమని ఆలోచన చేసి కొనసాగుతున్న మనము చెప్పేటట్టు, ఇదిగో దేవుడు నాకిచ్చిన పిల్లలు, ప్రైజ్ ది లార్డ్, సియోను కొండ మీద నివసించు. దేవుని వలన సూచన, దేవుని నమ్మి దేవునిలో జీవించడం ద్వారా వీరు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నారనే పేరు తెచ్చుకోవాలి మనం. వారు దేవుణ్ణి నమ్మిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత వారి పిల్లలు, వారి కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా నిలబడిందని సాక్షులుగా జీవించే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. దేవుడు తప్పక ఆశీర్వాదకరంగా నిలబెడతాడండి. ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరచబడింది క్రైస్తవ సంఘం. కంపల్సరీ ఆ సంఘములో మనము సభ్యులమై ఉండాలి. అంటే ఏ సంఘం అంటే ఇప్పుడు నానా సంఘాలు ఉన్నా అందరం ఒకటే సంఘం. అది యేసుక్రీస్తు రక్తము ద్వారా పవిత్రపరిచి నిర్మితమైన క్రీస్తు సంఘం. మనమందరము క్రీస్తు సంఘ సభ్యులమే. మన ప్రవర్తన, మన జీవితం, మనము ఒక మాట సంఘాన్ని గురించి రాస్తూ ఒక మాట రాశాడండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం, మరియు ఏకం, అందరూ ఒకే భావన, ఒకే ఆలోచన, ఒకటే తలంపు. కుటుంబములో భార్యాభర్తలు ఏక మనస్సు, పిల్లలు తల్లిదండ్రులు ఒకే మనస్సు. వారందరి మనస్సుల్లో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. యేసయ్య ఏక మనస్సు. ప్రతిరోజు దేవాలయములో తప్పక కూడుకొనుచు, దేవుని యొక్క మహాసంకల్పములో ప్రతిరోజు నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు కంపల్సరిగా. ప్రియ తమ్ముడా, దేవుడు నిన్ను ఒక స్థితిలోనికి నడిపిస్తూ ఉన్నాడు గనుక ప్రతి అడుగు ప్రార్థనాపూర్వకంగా పెట్టు. ప్రతి అడుగు ప్రార్థించుకొని అడుగు బయట. ప్రతి విషయములో ప్రార్థన. కారణం ఏమిటంటే నువ్వున్న స్థలములో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. నువ్వున్న ప్రదేశములో దీవెనకరంగా నిలబెడతాడు ఆయన. నువ్వున్న స్థలములో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నిలబెడతాడు ఆయన. ఇంటింట రొట్టె విరుచుచు దేవుణ్ణి స్తుతి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించమని అర్థం. స్తుతి అనగా
యేసు ప్రభు నామము ఎప్పుడు నీ నోట ఉండాలి. యేసు ప్రభు నామము నీ నోట నిత్యము ఉచ్చరిస్తూ స్తుతిస్తూ ఉండాలి. యేసు ప్రభు నామం నీ కుటుంబంలో, నీ జీవితంలో యేసు ప్రభు నామాన్ని, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను మృతులలో నుండి లేపనని హృదయమునందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. రోమా 10:9 రాసుంటాడు అన్నమాట. ప్రతి కుటుంబంలో యేసు ప్రభు నామాన్ని స్తుతించండి. నీ పిల్లలకు కావలసిన జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. నీ పిల్లలను ఒక అత్యున్నతమైన స్థితిలో నిలుపుతాడు ఆయన. పిల్లలుగా ఉన్నటువంటి తమ్ముడా, నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఎప్పుడు ఆయన నామాన్ని స్తుతించడమే కాదు, దేవుని గ్రంథాన్ని చదువుతుండు. నువ్వు ఉన్న స్థలములో ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నా నిన్ను యేసు ప్రభు నమ్మితే ఇలా ఉంటారని సాక్షిగా నిలబడు. నీ అభివృద్ధి కనబడాలి, నీ అభివృద్ధి అందరూ చూడాలి. తిమోతి గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనంలో ఏం రాశాడు చూడండి. 4:11 ఆజ్ఞాపించి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడును తృణీకరింపకుండా ప్రేమ, విశ్వాసం, పవిత్రత మాదిరే ఎలాగుండాలి? మాదిరి. దేవుని కృప వల్ల దేవుడు మాకింత చేశాడని అనుకున్నప్పుడు నీ మాదిరి కనపడాలి. నిన్ను చూసిన వారు ఎంత వర్ధిల్లాడు యేసు ప్రభు నమ్మి అనేటువంటి భావన. ఎప్పుడు ఏం చేయాలి? క్రింద రాశాడు, చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు నిన్ను హస్త నిక్షేపణ చేయగా ప్రవచన వరముగా నీకు అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము. నువ్వు అభివృద్ధి అయితా ఉంటావు. దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తూ సాగిపోతాడు. నువ్వు అభివృద్ధి అవుతావు. యేసుక్రీస్తులో జీవించే కుటుంబాల్లో పిల్లల్ని, కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టి అభివృద్ధి కావటము అందరికీ కనబడాలి. నేను యేసయ్యను నమ్మటం ద్వారా ఈ స్థితిలో ఉన్నానని చెప్పాలి. మేము యేసయ్యను నమ్మటం ద్వారా ఈ స్థితిలో కొనసాగుతున్నాం. నీ అభివృద్ధి అందరికీ కనబడనిమ్ము. దేవుడిచ్చిన మహా భాగ్యవంతమైన కృప. తరువాత దేవుడు నీకు ఏర్పాటు చేసిన ఏ స్థలములో ఉన్నా నీ అభివృద్ధి కనపడాలి, నీ జీవితం కనపడాలి. కుటుంబములో తల్లిదండ్రులుగా, పిల్లలుగా మీ బాధ్యత వర్ధిల్లుతూ సాగిపోవాలి. ఏ కుటుంబంలో ప్రార్థన లేదో ఆ కుటుంబాల్లో అలజడులు ఎక్కువ, సమస్యలు ఎక్కువ, సమాధానం ఉండదు. సమాధానాన్ని కోల్పోతారు. కొర్నేలి కుటుంబాన్ని చూస్తే వారందరూ కూడా దేవుని యందు భయభక్తి గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ ప్రార్థన. మరి కుటుంబంలో ప్రార్థన ఉందో లేదో మనకు తెలియదు. ప్రతి కుటుంబము సాయంకాలం అయ్యేసరికి కుటుంబం అంతా కూడుకొని ప్రార్థన చేసుకోవాలి. వేకోనే లేచి 4 గంటల నుండి 5 గంటల లోపల లేచి ప్రార్థన చేస్తే గొప్ప శక్తివంతులు అవుతారు. అనేక కుటుంబం, నేను హైదరాబాద్లో ఒక కుటుంబం అడిగా, మేమంతా 4 నుండి 5 వరకు మేమంతా స్త్రీలమంతా కూడుకొని ప్రార్థన చేసుకుంటామన్నా అని చెప్పారు వారు. అంటే వారు హాస్పిటల్లో ఉండి భయంకరమైన వ్యాధితో ఉంటే ఆమె అంది, యేసయ్య బాగు చేస్తాడు, ఎల్లం సార్ చేస్తున్నాడు, బాగైంది, బయటకు వచ్చింది. మన విశ్వాసం మన చేతిలో ఉంటుందండి. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యం. నైట్ ప్రార్థన చేసుకోవాలి కుటుంబం అంతా. తెల్లవారుజామున ప్రార్థన ఎవరికి వరకు వ్యక్తిగతంగా లేచి వేకొని లేచి ప్రార్థన చేసుకొని పనులకు వెళ్ళాలి. అలాంటి కుటుంబాలది కొర్నేలి కుటుంబం లాగా
దీవెనకరంగా నిలబెడతాడు ఆయన. ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ ప్రార్థనకెళ్ళాలి. ఆదివారము కంపల్సరీ ఆరాధనలో పాల్గొనే క్రైస్తవత్వం మనకు అవసరం. యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి కుటుంబము ఆదివారం కంపల్సరీ ఆరాధనలో ఉండాలి. మధ్య రోజుల్లో కుటుంబంలో అనునిత్యం ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో జీవించాలి. తల్లిగా పిల్లల యొక్క నడవడికను గమనిస్తూ కన్నీటి ప్రార్థనతో పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఈ కుటుంబాలు ఆశీర్వాదకరంగా నిలబడతాయి. ఈరోజు ఈ కుటుంబం ధన్యులు. మంచి పిల్లలు. ఇప్పుడుండే జనరేషన్ అంత తారుమారుగుంది. ఈ ఊరిని చెప్పడానికి వీలు లేదు. కానీ చాలా ధన్యులు. తమ్ముడా, యేసుక్రీస్తులో జీవించండి. ఒక్క చిన్న దుర్గుణం కూడా దగ్గరికి రాకూడదు. ఫస్ట్ నిన్ను నువ్వు జాగ్రత్త పడాలంటే ఒక్క చిన్న దుర్గుణం కూడా నీ దగ్గరికి రానివ్వకూడదు. పవిత్రమైన చేతులెత్తి ఎల్లప్పుడూ ప్రార్థన. యేసుక్రీస్తు నమ్మిన ప్రతి కుటుంబాల్లో కొందరు పాడై ఉంటారు. వారి కోసము కన్నీటి ప్రార్థన చేసే తల్లిగా జీవించాలి. తల్లికి ప్రార్థన లేకపోతే పిల్లలు బాగుపడరు, వ్యసనాల్లోనే మునిగిపోతారు. తల్లి కన్నీటి ప్రార్థన చేస్తే, ఒక భక్తుడు అన్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహంలో కొట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి పడ్డాను నేనని చెప్పాడు. సాక్షాత్ ప్రార్థన, తల్లుల యొక్క ప్రార్థన, భార్య యొక్క ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టుద్ది. ప్రతి కుటుంబము ప్రార్థన చేయాలి. పాడైపోయిన వారి కోసం ప్రార్థన చేయి. ఎవరిని శత్రువుగా భావించకు. ఒక్కోసారి ఈ శత్రువు నాకు పుట్టినాడంటావు, వీడు శత్రువు నాకు. యేసయ్య మనకేం చెప్పాడు తెలిసిన? ధర్మశాస్త్రం శత్రువును ద్వేషించమన్నది, కానీ యేసు ప్రభు మాత్రం శత్రువును ప్రేమించమన్నాడు. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయి. మత్తయి సువార్త 5:43 రాశాడు, హింస, పిల్లల నుండి హింసించబడుతున్నటువంటి తల్లిదండ్రులు తప్పక ప్రార్థనలో జీవించి వారి భవిష్యత్తు కోసం ప్రార్థించే వారిగా ఉండాలి. తప్పులు లోకంలో ఉన్న తర్వాత శరీరం ఉంది గనుక నానా విధాలైనటువంటి పరిస్థితులు తటస్థపడుతూ పోతాయి. యేసు ప్రభు నమ్మిన తర్వాత మన ప్రార్థన జీవితం ద్వారా మన కుటుంబాలు మార్చబడాలి. కుటుంబాల్లో ఉన్న శోధనలను దూరపరచుకోవాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. తల్లి ప్రార్థన. తండ్రి దావీదు చాలా ప్రార్థన చేశాడు, నా కుటుంబాన్ని స్థిరపరచు, బలపరచు అని. కానీ కుటుంబంతో కలిసి ప్రార్థనలు సాగలే ఆయన. ఏ తల్లికి ప్రార్థన లేదు. పిల్లలంతా భ్రష్టులైపోయారు, పిల్లలంతా పాడైపోయారు. కారణం, రాజైనటువంటి దావీదు కుటుంబంతో కలుసుకొని ఎప్పుడు నివాసం చేసిన వాడు కాదు. పాడైపోయిన తర్వాత రోధించాడు ఆయన. అంతకు పూర్వం పిల్లలు, భార్యలు చాలా మంది ఉన్నారు, వారందరికీ పిల్లలు. దేవుణ్ణి అడిగాడు, నా సంతానాన్ని స్థిరపరచమని, కానీ వారితో కలిసి సాగల, పాడైపోయాడు. సాల్మోన్ ఒక్కడు వారితో ఆయనతో ఉన్నాడు. ఆయన ప్రార్థన ద్వారా సాల్మోన్ను రాజు చేశాడు. కుటుంబంలో భార్యాభర్తలు ఐక్యతగా ఉండి, సమాధానంగా ఉండి పిల్లల్ని పెంచేటట్టు ఉండాలి. అందరు ఐక్యతగా. తల్లి ప్రార్థన జీవితం చాలా ఇంపార్టెంట్ అండి. నేను తాగి తిరిగేటప్పుడు అందరు నన్ను తిట్టి, ఈడు పనికిరాడు, మా అన్నను పాడు చేశాడని. మన్న పాడైపోయాడు వీని ద్వారా, వీని తాగుబోతనం ద్వారా నా కుటుంబం పాడైపోయింది అని నా బంధువులు వాళ్ళంతా నన్ను ఎవడు దగ్గరికి రానియలా. పరిస్థితులు మారిపోయి దిగజారిపోయి త్రాగుబోతనంతో పతనమైపోతే ఒక్కరు రాలివ్వాల, ఈడు ఈ నుండి మా కుటుంబం పాడైంది, మన్న కుటుంబం అని. మా తల్లి ఒక్కటి మాత్రమే ఎప్పుడు ఏడుస్తూ, నా కొడుకును ఏదో ఒక రోజు మారుతాడన్నాడు. యేసుక్రీస్తు తల్లి ప్రార్థన ఆలకించాడు.
ఆమె బ్రతుకున్నప్పుడే నన్ను మార్చాడు, క్రీస్తు కోసం నిలబెట్టాడు. తల్లి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అండి. నీ పిల్లలు బాగలేదని వాళ్ళకు మీరు ప్రార్థన చేయండి అని, మరి నువ్వేం చేస్తావు? లోకానికి చెప్తాం మీరు చేయండి అని, మరి మీరేం చేస్తారు? మీరు చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఎందుకు మారిపోతారండి. కన్నీటి ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఈ కుటుంబం ఈరోజు ఈ స్థితిలో నిలబట్టింది. ముందు దినాల్లో దేవుడు తప్పక అభివృద్ధి పరుస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆదివారం ఆరాధనలో పాల్గొనండి. ప్రతిరోజు కన్నీటి ప్రార్థనలో కుటుంబంలో జీవించండి. అన్ని కుటుంబాలు ఇక్కడ చేరిన ప్రతి కుటుంబము ఈ అంత్య దినాలు భయంకరమైన దినాలు, ఫాస్ట్గా ఉన్నాయి రోజులు. మనం ఎంత ప్రార్థనలో బలపడితే అన్ని శోధనలు తటస్థపడతాయి. ధైర్యం ఇస్తాడు, శోధనల నుండి విడిపిస్తాడు ఆయన. అందరం లేచి నిలబడ్డాం. అందరు లేచి నిలబడండి. యేసుక్రీస్తు యొక్క మహాప్రేమ, దయ, కనికరం వల్ల ఈ కుటుంబం ఈ రాత్రి వేళ కూడికను ఏర్పాటు చేశారు. దేవుని మహాప్రేమను బట్టి బాబును ఒక మంచి స్థితిలో ప్రభు నిలబెట్టాడు. ఆయన కృషి, తల్లిదండ్రుల యొక్క సహకారం, దేవుడు తప్పక అత్యున్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఒక్కసారి మనం బ్రతికి ఆలోచన చేస్తే ఎక్కడో పెద్ద కుప్పల మీద పడిపోయి పతనమైపోయిన మన బ్రతుకుల్లో ఈరోజు ఒక స్థితిలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాడు. ఈ స్థితిలోనే మనం కొనసాగటానికి నిత్యము ఆయన ప్రేమ కలిగి జీవించాలి. నిత్యము ఆయనలో కొనసాగాలి. నిత్యం ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని కీర్తించాలి. కుటుంబ ప్రార్థన కలిగి జీవించాలి. ఆదివారం సంఘ సహవాసం కలిగి కొనసాగాలి. తప్పక ప్రభు మనల్ని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆయన బాబు తప్పక ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాన్ని మర్చిపోతూ నువ్వు ఎంత ఎదుగుతూ ఉంటావో అంత ఒదిగి జీవించటం నేర్చుకో. అనేకులకు మాదిరిగా నిలబెడతాడు ఆయన. ఒక అత్యున్నతమైన స్థితిలో నేను ప్రకాశింపజేస్తాడు. అందుకోను దేవా ఆరాధనా, నా దీన స్తుతి నివేదనా. ఎంత గొప్ప దేవుడు ఈనాడు ఈ స్థితిలో నిలబెట్టి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని ఇచ్చాడు. తప్పక త్వరలోనే పాస్పోర్ట్ అన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. ఆయన తప్పక ఆశీర్వాదకరంగా నిలబెడతాడు. ఆయన దీవెనకరంగా నడిపిస్తాడు. కృతజ్ఞుడమై నిత్యం ఆయన ప్రేమ గల సన్నిధిలో కొనసాగాలి. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా దేవుడు చేసిన మహిమ కార్యానికి కృతజ్ఞులై దివారాత్రాలు ఆయన్ను ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయన ప్రేమను కొనసాగాలి. దీవెనకరంగా నిలబడాలి. అందుకునము దేవా ఆరాధనా, నా స్తుతి నివేదనా. అందుకునము దేవా ఆరాధనా.
ఆయన ఎడ్యుకేషన్లోనైనా యుఎస్ వెళ్ళడానికి సిద్ధపడి ఉండగా కార్యాన్ని నెరవేర్చి ఆశీర్వాదకరంగా మలసలు దీవెనకరంగా నిలబండి తల్లిదండ్రులుగా తమ బాధ్యతలు గుర్తిండి ఒక దైవ సంతానము దేవుని కుటుంబంగా ఆశీర్వాదకరంగా కొనసాగటానికి దీవెనకరమైన నీ కుటుంబం బలపరచండి కృపాసక్తి సంపూర్ణ జీవాధిపతనేసయ్యా, ఇదిగో తండ్రి నీ శ్రేష్టమైన పాదాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇంతవరకు నైనా నీ దైవజనుని నిలబెట్టుకొని ప్రభువా అయ్యా ఈ కుటుంబానికి కావలసిన మాటలు, ఇక్కడ నిలిచున్న వారికి మాటలు, మాకు మాటలు ప్రభువా, మీరు పరలోకమందుని సందేశాన్ని పంపించిన దేవా నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, అయ్యా ఇదిగో మరియమ్మ తల్లిని ధన్యురాలు అన్నారు ప్రభువా, అయ్యా నిన్ను మోసిన కడుపు ధన్యురాలు అన్నారు ప్రభువా. అవును తండ్రి యేసయ్యా నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా పరిశుద్ధమైన నామములో నుంచి నీవు మాట్లాడిన మాటలు బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలను నడిచి వారందరూ ధనులే. అవును తండ్రి నా యందు ఫలించి వాడెవరో నేను వాని యందు ఫలిస్తానని. అయ్యా ఇదిగో తండ్రి ద్రాక్షావళి నేను తీగలు నేను మీరు అన్నారు ప్రభువా. అవును తండ్రి నీలో ఫలించాలంటే నిన్ను అడ్డుకట్టుకొని నీ కొరకు జీవించే నీ పరిశుద్ధతను నాకు అనుగ్రహించండి ప్రభువా. ఇదిగో తండ్రి మీరు తిమోతితో మాట్లాడాలయ్యా. ఇదిగో తల్లి కన్నీటి ప్రార్థన దైవజనుడిగా ఒక కీర్తి సంపన్నుడిగా మీరు మార్చుకున్నారు ప్రభు. అవును తండ్రి మా కుటుంబాల్లో నిత్యము ప్రార్థించే కుటుంబాలుగా ఇదిగో ఈ గ్రామానికి ఒక ఆశీర్వాదకరమైన ప్రార్థించే ఒక ప్రార్థన పరులుగా మీరు మమ్మల్ని లేవనెత్తబోతున్నాయి. నీకే స్తుతులు స్తోత్రాలు దేవా. ఇదిగో తండ్రి యెషయా గారైతే ఆ కుటుంబాన్ని ఎలాగూ పెంచారంటే నేను నా పిల్లలు సియోను కొండకు ఒక పరిశుద్ధ సమూహముగా నా కుటుంబం నేను ఉన్నాము అని చెప్పారు ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలైనా. ఇదిగో దేవా కొరిదేలు అతనింటి వారందరూ భయభక్తులు కలిగి నిన్ను స్తుతిస్తూ ఆరాధించారు ప్రభువా. ఇదిగో నీ కుటుంబాలన్నింటినీ ప్రభువా ఆశీర్వాదకరంగా మీరు మారుస్తున్న దేవుడు. అలాగుంటే మమ్మల్ని దీవెనకరంగా మార్చే దేవుడు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి మేము సంఘంలో అయ్యా వారం ప్రభువా రక్తం ఇచ్చే సంఘముగా మా సంఘాన్ని యేసు క్రీస్తు రక్తముతో కడగబడిన ఒక సంఘంగా మీరు మార్చబోతున్నది. ఇదిగో దాని దేవజనులను ప్రకటించుకోండి ప్రభువా. ఇదిగో ప్రార్థన కొడికి అంతండి ప్రభువా. నీకు మాత్రమే మహిమకరంగా మాకందరికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా సమస్త మేలుతో సంతృప్తి పరిచి అయ్యా ఒక్కొక్క ఆత్మకు కావాల్సిన మాటలు ఒక్కొక్కరితో మీరు ఉండి మాట్లాడే దేవుడు. నీకే
తండ్రి. ఆమేన్. కూర్చుందాం అందరం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ కుటుంబం వారు రత్నక్క, అశోకన్న గారు గత 2 నెలల నుంచి చెప్తున్నారు, నా ప్రార్థన పొడిచి పెట్టించుకుందామన్నా మౌనతోటి. అంటే సరే అక్క అని చెప్పాను. మరి నేను దేవుని కృపను బట్టి నవీన్కి మంచి స్థితిని ఇచ్చాడని వారు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన పెట్టించుకున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రభాకరణ గురించి చెప్పాలనుకుంటున్నానండి. వీరికి ప్రభాకరణ గారికి 4 అక్క చెల్లెళ్ళు, ఒక అన్న శేఖర్ అన్న. ఆయన అరబెడ్లో ఉంటాడు. అయితే నేను చిన్నప్పటి నుంచి గమనిస్తుంది ఏంటంటే, జైకకి చింటూ పుట్టినప్పుడే ఒక 2 నెలల తర్వాత చనిపోయాడు. తర్వాత ప్రభాకరణ గారే ముందుండి చెయ్యి అందించి వారినందరినీ నడిపించాడు, ఈ స్థితికి నడిపించాడు. అందును బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. వసంతక్క పిల్లలనైతే ఒక కంటికి రెప్పలాగా అన్న ఆంధ్రేయగా చనిపోతే నడిపించుకుంటూ వచ్చాడు కుటుంబాన్ని. అదేవిధంగా రత్నక్క కుటుంబాన్ని, ఆ అబ్బాయి చదవటానికి కారణం ప్రభాకరన్ అండి. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంత దీవెనకరంగా ప్రభాకరన్కి అటువంటి గుణాన్ని దయచేసాడంటే దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆదరించే కుటుంబంలో ప్రభాకరణ గారు మొట్టమొదటిగా ఉంటాడు. ఏ విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ ముందుండి ప్రతి కుటుంబాన్ని నడిపించేవాడండి. శేఖరన్న పిల్లలకు కానీ, చెల్లెలు కుటుంబాన్ని కానీ, ప్రతి ఒక్క కుటుంబాన్ని నేనున్నాను అని చెప్పి భరోసానిచ్చి ముందుకు నడిపిస్తాడు ప్రభాకరణ గారు. అందును బట్టి యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్టు చాలా సమయం అయిపోతుంది. వినయ్ సాక్ష్యం చెప్తాడు. వచ్చిన అందరికీ వందనాలు. పెట్టుకోవడం మెయిన్ కారణం ఏంటంటే, తమ్ముడు బయటకు వెళ్తాను చెప్పి ఒకటి కారణము. తర్వాత వచ్చేసి నేను డిసెంబర్లో డ్యూటీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సాయంత్రం 7 గంటలప్పుడు నేను బయటికి పోయి కంపెనీ నుంచి బండి వేసుకొని ఇంటికి వస్తూ ఉన్నా. కరెక్ట్గా కంపెనీ ముందు ఒకటి మెయిన్ రోడ్ ఉంటుంది, మేడ్చల్ రోడ్డు. ఆ రోడ్డు పోయేది. బండి క్రాస్ చేస్తుంటే నేను అటు చూసే లోపు ఒక బండి వచ్చి కొట్టి చెడిపోయింది నన్ను. అసలు బండి మొత్తం డ్యామేజ్, అసలు మామూలుగా డ్యామేజ్ కాలేదు అది. అసలు అది కాలు విరిగిపోయే సిచ్యువేషన్ అది. దేవుడు అసలు ఒక చిన్న గీత పడకుండా నేను తప్పించిండు. అది మెయిన్ కారణము. ఇంకొకటి ఫైనాన్షియల్గా మా పిన్ని వాళ్ళు మా మామకు తండ్రి స్థానం నుండి మమ్మల్ని ఇంతో తీసుకొచ్చిండు. ఒక తండ్రి అయినట్టు చూసుకోవటం నాకు తెలిసి. ఎప్పుడైతే అప్పుడు ఏ టైం అయితే టైం మా సామెలన్నా కిందన్నా కానీ మమ్మల్ని చాలా పట్టుకొచ్చిండు. మేము మా ఎలిసన్నా కానీ అప్పుడు ఫోన్ చేసినప్పుడు అసలు లాస్ట్ టైము 20 సంవత్సరము జూలైలో తమ్ముడు జమ్మూ కాశ్మీర్ పోయింది కోచింగ్ కోసం అని చెప్పి. అక్కడ అసలు ఫస్ట్ రూమ్ ఇస్తా అని చెప్పేసి ఇక్కడ పిలుచుకున్నారు. ఫీజు మొత్తం కట్టేసినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్స్ ఏం లేవు, మీరు బయట చూసుకోవాల్సిందే, మాకు సంబంధం లేని చెప్పేసి అన్నారు. 2 నెలలు అన్నం లేకుండా నన్ను తమ్ముడు దేవుడు అకష్టం విషయమేమో మా దేవుడు ఇంత మంచి రోజులు ఇచ్చిండు. చాలా రాత్రులు వాడు అన్నం లేకున్న రోజులు ఉన్నాయి, చాలా రోజులు ఉన్నాయి. ఖాళీ పోయినప్పుడు 10-11 టార్గెట్ చేసి వచ్చేవాళ్ళంట. అన్నం లేకుండా వాడు చాలా బాధ గడిపిండు. చాలా కష్టాలు పడి ఇంటికి వచ్చిండు. సంవత్సరం వర్షాలు ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఉన్న రూమ్లో అపార్ట్మెంట్స్ దగ్గరికి ఫుల్ నీళ్లు వచ్చి వాళ్ళ రూమ్ దగ్గరికి నీళ్ళు వచ్చినాయి. దేవుడు మరి వాళ్ళ రూమ్ దగ్గరికి నీళ్లు రాలేదు, మరి దేవుడు చిత్తమేమో అది. ఇప్పటి వరకు మాకు దేవుడు చాలా హెల్ప్ చేసిండు. ఇంకా ముందుగానే మేము దేవుడికి రుణపడి ఉంటాము.
ఏమో దేవుడు నాకు కూడా అనుకుంటున్నా, నేను చిన్నప్పుడు చేసిన ఊరికి సేవనేమో మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిందని నేను అదే అనుకుంటున్నా. ఎవరన్నా అప్పుడు చిన్నప్పుడు బాగా పిలుచుకొని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళి మమ్మల్ని బాగా పరిచయం నేర్పించిండు. అదే త్రోలో ఇప్పుడు మేము ఉన్నామో తప్పిపోలేదు. కొద్దిగా ఏంటంటే డ్యూటీ విషయంలో నేను ఈ మధ్య చర్చికి వెళ్ళలేదు 3-4 నెలల నుంచి. పాపము మా ఇప్పుడు నేను చేసే కంపెనీ నేను కిరణ్ పెట్టించిండు మా సార్ వాళ్ళ దగ్గర. వాళ్ళగా నాకు ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేస్తారు పాపము. అలాగే మా ఫ్రెండ్ రెడ్డి అని అన్న వాళ్ళ పరిచయం నాకు. పాపము అన్న కానీ నాకు ఎప్పటికప్పుడు ఫైనాన్షియల్ కానీ సూర్య అనేది మా అకౌంటెంట్. పాప ఆయన చాలా బిజీ పర్సన్. ఈ డాక్యుమెంట్స్ పరంగా ఏమైనా పని ఉన్నా కానీ తమ్ముళ్ళు లెక్క అని చెప్పి నన్ను కిరణ్ ఎట్లా చూసుకుంటాడు, పాపం అట్లా చూసుకుంటాడు ఆయన. అందరూ కిరణ్ వల్ల మంచి సార్లు దొరికారు, మంచి స్టాఫ్ దొరికింది, మంచి కంపెనీ దొరికింది. మా మామ అనేది మేము లైఫ్లో మర్చిపోము కానీ అది చెప్పేది కానీ కాదు, మర్చిపోము. మా పిన్ని వాళ్ళు కానీ చాలాసార్లు ఇప్పుడంటేటప్పుడు పాప ఆమె ఎక్కడ అడుగుదో ఏమో ఆమె సమస్యలు ఉంచుకున్నా కానీ పాప మాకైతే చాలాసార్లు హెల్ప్ చేసింది. వాళ్ళు చేయబట్టి ఇంతవరకు వచ్చింది. దేవుడి చిన్న వాక్యం సాక్ష్యం దీవించింది. చేసిన అందరికీ వందనాలు. హల్లెలూయా. ఇంతకు నవీన్ గొప్ప సాక్షిని పంచుకున్నాడు. ఒకప్పుడు బైక్ మీద వెళ్తుంటే మరణ ఛాయలోంచి దేవుడు ఇరిపించి ఈరోజు గొప్ప సాక్షిగా నిలబెట్టాడు యేసయ్య. హల్లెలూయా. సాక్షిగా నిలబెట్టడం కాకుండా ఎవరినైతే సహాయము చేశారో అలాంటి బిడ్డలను మర్చిపోలేదు. ఈ కుటుంబం దినదినం వర్ధిల్లింప చేయునుగాక యేసయ్య. హల్లెలూయా. కిరణ్ కానీ ప్రభాకర్ అన్న కానీ వాళ్ళ పిన్నిని కానీ ఎవరిని కూడా మర్చిపోకుండా ప్రతి ఒక్కరు నాకు సహాయం చేశారు. ఈ స్థితిలో పెంట కుప్పల మీద ఉండవలసిన నన్ను ఒక ఉన్నతమైన స్థితికి లేవనెత్తిన యేసయ్యకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆచామాచిగా వదిలిపెట్టే దేవుడు కదండి. ఏ స్థితిలో ఉన్నా కన్నీటి ప్రార్థన చేశావంటే నీ కుటుంబాన్ని మారుస్తుంది ప్రార్థన ఆత్మ. హల్లెలూయా. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుంటే చివరి ప్రార్థన కందుకూరులో సేవ చేస్తున్న తిమోతన్న గారు చివరి ప్రార్థన తోటి కొడుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడా, మనోహరుడా, వాత్సల్య సంపూర్ణుడా, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఇదిగో ఇంతవరకు నడిపించినటువంటి విధానమును బట్టి స్తోత్రాలు ప్రభువా. నీ మహిమార్థమై ప్రభువా, నీ దైవజనుని దాసుని అయా వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అయా ఎందరైతే మార్చబడలేదో అయా ఇదిగో నీ ఆత్మీయమైనటువంటి ఆహారము తినినటువంటి ప్రతి ఒక్కరు ప్రభువా ఈ రాత్రి మార్చబడదురు గాక. దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. మీకు సాక్ష్యము చెప్పినటువంటి బిడ్డను బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆపదలలో నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడవు నీవేనని ప్రభువా ఇదిగో నాయనా గుర్తెరుగున్నట్లు ప్రభువా ఆ బిడ్డకు ప్రభువా ఇదిగో నాయనా నీవు సమస్తము సమకూడి జరిగించుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం తండ్రి. యేసయ్యా ఇదిగో ఈ దేశం విడిచి ఇదిగో వేరే దేశమునకై వెళ్ళనయ్యుంటుండగా ఇదిగో జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ఆర్థిక పరమైనటువంటి ప్రతి ఇబ్బందిని యేసు నామములో తీసివేయబడునుగాక. ఆకాశ గుప్పిలు వైపు ప్రభువా ఆ బిడ్డకు ఆ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రతి అవసరతలు తీర్చమని అడుగుతా ఉంటున్నాం తండ్రి. స్తోత్రాలయ్యా. ఇదిగో వచ్చినటువంటి ఆత్మీయులను ఇదిగో స్నేహితులను బంధువులను అయ్యా ప్రతి ఒక్కరిని పిలుచుకొని ప్రభువా నీ ఎదుట ప్రభువా మాదిరికరముగా ఇదిగో ఏ రీతిగా అయితే ప్రభువా ప్రార్థన కుటుంబము ఉంటుందో చూపించినటువంటి రీతిగా ఇదిగో కొర్నేలి కుటుంబం ఏ రీతిగా అయితే అభివృద్ధి చెందిందో, ఏ రీతిగా అయితే ప్రభువా నీ సన్నిధిలో గోజాడిందో కన్నీరు విడిచిందో అదే రీతిగా ప్రభువా ఈ కుటుంబం ఉంటున్నట్లుగా నీ కృప దయచేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో నీ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి ఆయన ప్రేమ అనన్య సహవాసం ఇక్కడికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నిత్యము పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించును గాక. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, తిరిగి రానైన అతి పరిశుద్ధుడైన యేసయ్యకే హల్లెలూయా.
దగ్గర ఎవరైనా ప్రార్థన చేయించుకునేవారంటే ప్రార్థన చేయించుకోవాల్సిందిగా ప్రైవేట్ మనవి చేస్తున్నాం. అందరికీ భోజనాలు సిద్ధపరిచారు, ప్రేమ విందు సిద్ధపరిచారు కనుక అందరూ తిని వెళ్ళాల్సిందిగా, కుటుంబాన్ని దీవించాల్సిందిగా ప్రైవేట్ మనవి చేస్తున్నాం. ఎవరైనా ప్రార్థన చేయించుకునేవారు అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులు త్వరగా నవీన్, వినయ్, అశోక్ అన్న, రత్నక్క, ఈ కుటుంబ సభ్యులందరూ త్వరగా రావాల్సిందిగా ప్రైవేట్ మనవి చేస్తున్నాం.